చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఆరోపణల అధికారికే అందలం అంటే ఎవరి మీదే ఏ అధికారి మీదైతే ఆరోపణ వచ్చిందో ఆ అధికారికే ప్రమోషన్ ఇచ్చిరట. హైదరాబాద్ లేక్స్ విభాగంలో కలకలం. హైదరాబాద్ చెరువుల విభాగంలో ఈ పరిస్థితి. నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఇన్ఛార్జ్ ఈఈకి ఎస్సీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పజెప్పిరట. ఆదేశాలు జారీ చేసిన నీటిపారుదల శాఖ కార్యదర్శి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, లేకులు, నాలాలు భారీ ఆక్రమణలకు గురయ్యాయని, ఇందుకు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సహా అధికారులు పెద్ద ఎత్తున సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, 100% వాస్తవం. ఇవాళ చెరువులు మొత్తం ఎందుకు కబ్జాకు గురైనాయి? చెరువులను కాపాడాల్సిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలు కానీ ఇరిగేషన్ ఆఫీసర్లు కానీ ఏం చేశారు? అమ్ముడుపోయారు. ఇరిగేషన్ అధికారులు చెరువు కబ్జా అవుతుందంటే వెంటనే వెళ్ళి కేసు ఫైల్ చేయాలా, ఇగో పలానాడికి చెరువు కబ్జా చేస్తున్నట్టు వీడి మీద చర్యలు తీసుకోండి అని. ఎక్కడిది? లేదు. ఎందుకు? అమ్ముడుపోయారు. ఒక్కొక్క సంతకానికి కోట్ల రూపాయలు తీసుకొని రియల్ ఎస్టేట్ మాఫియా దగ్గర ఈ అధికారులు వ్యవహరించారు. కొంతమంది అధికారులు ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జాకు గురైనాయో ఆ అధికారులు, కొందరు ఇంజనీర్లపైన అటు నీటిపారుదల శాఖ అధికారులకు ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు భారీగా కంప్లైంట్స్ వచ్చినాయి. అయితే ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లనే నీటిపారుదల శాఖ అందలం ఎక్కించింది. హైదరాబాద్ లేక్స్ విభాగంలో నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న నారాయణకు అదే విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి శనివారం మెమో జారీ చేసిండట. అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చిండట. గత కొన్నేళ్లుగా హెచ్ఎండిఏ పరిధిలో నీటి వనరులు భారీగా ఆక్రమణకు గురయ్యాయి. అంటే చెరువులు ఇవన్నీ, కుంటలు ఇవన్నీ. ఎఫ్టీఎల్లోను బఫర్ జోన్లోను భారీగా నిర్మాణాలు చేపట్టారు. పలువురు నాలాలు ఆక్రమించారు. ఫలితంగా కొద్దిపాటి వర్షానికే నగరం అస్తవ్యస్తంగా మారుతోంది. చెరువులు, లేక్లలో ఉండాల్సిన నీళ్లు కాలనీలను ముంచెత్తుతోంది. ఈ పరిస్థితులపైన అధిక సంఖ్యలో కంప్లైంట్స్ వచ్చినాయి. ఇంజనీర్లపైన ఆరోపణలు వచ్చినాయి. పలు ఫిర్యాదులపైన నీటిపారుదల శాఖ విచారణ కూడా నిర్వహించింది. మరోవైపు ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించే పనికి శ్రీకారం చుట్టింది. ఇందుకు బాధ్యులైన అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. మరి చర్యలు తీసుకోవాల్సిన ఆయనకు ప్రమోషన్ ఎట్లొచ్చే? ఎక్కడుంది ఇది? అయితే ఇందుకు భిన్నంగా హైదరాబాద్ లేక్స్ నార్త్ డివిజన్ ఇన్ఛార్జ్ ఈఈకే ఎస్సీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడం నీటిపారుదల శాఖలో చర్చనీయాంశంగా మారింది. పలువురు ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చారన్న ఫిర్యాదులపైన విచారణ కూడా జరుగుతున్నట్టు తెలిసింది. మరికొందరికి కూడా, నారాయణతో పాటు మరికొందరికి కూడా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. డిండి ఇరిగేషన్ సర్కిల్ ఈఈ శ్రీధర్రావును నల్గొండ చీఫ్ ఇంజనీర్ పరిధిలో హిల్ కాలనీ ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీగా నియమించారు. చేవెళ్ల ఇరిగేషన్ సర్కిల్ డిప్యూటీ ఎస్సీ మాధవికి హుస్సేన్ సాగర్ లేక్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, నర్సంపేట ఇరిగేషన్ సర్కిల్ ఈఈ సాల్మన్ రాజుకు భూపాలపల్లి ఈఈగా, ఆర్మూరు ఇరిగేషన్ సర్కిల్ ఈఈగా పనిచేస్తున్న రామారావుకు నిజామాబాద్ ఇరిగేషన్ సర్కిల్ ఈఈగా, బాల్కొండ ఇరిగేషన్ డివిజన్ 4లో ఈఈగా ఉన్న భానుప్రకాష్ను నిజామాబాద్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో డిప్యూటీ ఎస్సీగా నియమించారు. మరి ఇప్పుడు ఈ ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో హైదరాబాద్ లేక్స్ నార్త్ డివిజన్ ఇన్ఛార్జ్, మరి ఈగా ఉన్నానికి ఎస్సీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారట. ఆయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ హెచ్ఎండిఏలో మొత్తం పర్మిషన్లు ఇచ్చింది ఆయనే అంటున్నారు. మరి ఇప్పుడు నీటిపారుదల శాఖ ఎవరిది? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఇచ్చినారండి ఈ ప్రమోషన్? మరి ఒకవైపునేమో హైడ్రా అంటారు, ఇంకోవైపునే చెరువులు పరిరక్షించాలంటారు, కూలుస్తున్నాం అంటారు. రీసెంట్గా కూడా ఒక అధికారి, రిటైర్డ్ ఆఫీసర్, అసలు రిటైర్డ్ ఆఫీసర్ని తొలగించాలి వీళ్ళే చెప్పారు. ఏమన్నారు? 1100 మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి శాంతికుమారికి ఆర్డర్స్ ఇవ్వగానే శాంతికుమారి సాయంత్రంలోగా హెచ్ఓడీలందరూ మీ డిపార్ట్మెంట్స్లో ఉన్న రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరెవరో లెక్క కావాలి అన్నారు. లెక్క వచ్చింది, 1100గా తేలింది. ఏం చేయాలి? వాళ్ళని పక్కన పెట్టాలి. ఇంకా అసలు వాళ్ళని తీసేస్తే డిపార్ట్మెంట్కి ఇబ్బంది అవుతుందంటే ఒక 2-3 నెలలు ఉంచుకొని తర్వాత అన్న పంపించాలి. ఏం చేసిరు ఇంతవరకు? దాని మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? 1100 మంది ఎట్లున్నారో అట్లనే ఉన్నారు. ఈ 1100 మందిలో సత్యనారాయణ, ఆయన మొన్నటిదాకా కాళేశ్వరం దీంట్లో పనిచేసిండు. ఆయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఆయన రిటైర్డ్ ఆఫీసరు, ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చిరు. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి ఏడికి తీసుకొచ్చారు? ఈ మూసీ రివర్ ఫ్రంట్ అన్నోడు స్టార్ట్ చేయబోతున్నారు కదా, ఈ దందాలోకి తీసుకొచ్చారు. ఆయన దీనికి డైరెక్టర్గా పెట్టారు. ఎంత ఘోరం ఇది! అంటే మీకు గతంలో కేసీఆర్ కూడా ఇదే పని కదా చేసింది. తన అనుకున్న వాళ్ళని అంతా తెచ్చి చుట్టూ పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారా? ఎందుకు ఇట్లాంటి ఆరోపణల్ని మీరు మీ మీదికి తెచ్చుకుంటున్నారు?
ఇంకా డీటెయిల్గా మాట్లాడాలంటే ఈ అధికారుల విషయంలో అంటే మీ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారము అంత భయంకరంగా ఉన్నది. మరి ఈ జరుగుతున్న తెలిసినప్పటికీ కూడా మరి పని ఎందుకు చేస్తున్నారు? ఒక ఫోటో మీకు చూపిస్తా, 1 సెకండ్. ఇగో ఈ సిచ్యువేషన్ ఎందుకండి? తెలంగాణ పదవులన్నీ ఆంధ్రోలకే. ఇదొక లైన్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీటిపారుదల శాఖ జలవనరుల సలహాదారు, సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారు, అనిలా వావిల్లా రెడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఆదిత్యనాథ్ దాస్ నీటిపారుదల జలవనరుల సలహాదారు, రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, సి ఆంజనేయ రెడ్డి మొన్ననే పెట్టిరు బుద్ధవనం ప్రాజెక్టు మెంటార్ అటిన. ఈయన రెడ్డి దట్టు రాయలసీమ రెడ్డి. మళ్ళా చూడండి ఎంత భయంకరంగా ఉందో. శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వ మీడియా అండ్ కమ్యూనికేషన్స్, సంబంధమే లేదు తెలంగాణతో. ఈయన ఆంధ్రానే. శ్రీనివాసరాజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆంధ్రానే. ఎడవల్లి వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఆంధ్ర. తెలంగాణను ఆంధ్ర వలసవాదులకి తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి అని ఇట్లాంటి పోస్టర్లు బయట వస్తున్నాయి. ఈ అపప్రద ఎందుకు మీరు మూట కట్టుకుంటున్నారు? ఇట్లాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారు? ఆలోచించాలి కదా. ఈయన ఆంజనేయ రెడ్డి అంటే అసలు ఆయన ఇక్కడ సరే పోనీ ఆయన తెలంగాణ రెడ్డి, అది కూడా కాదు, మళ్ళీ ఆయన రాయలసీమ నుంచి తెచ్చి ఆయనకి ఇచ్చారు. ఎవరో నిమ్మగడ్డ ఆయన వాళ్ళ బ్రదర్ని తెచ్చి ఈడ ఆయన నీటిపారుదల శాఖ సలహాదారుగా పెట్టుకున్నారు. ఈడ ఎవరు లేరా అండి? ఇక మొత్తానికి ఇప్పుడు ఎంతమంది రిటైర్డ్ తెలంగాణ ఆఫీసర్లు ఉన్నారు ఇదే జలవనరుల శాఖలో? మీరు ఇచ్చుకుంటా పోండి, ఎంత మీరు ఇట్లాంటి పనులు చేస్తే అంత పలచన అవుతారు ప్రజల్లో. ఇవన్నీ కూడా కౌంటే. కేసీఆర్ కూడా ఇట్లనే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇట్లాంటి ఏముంటుందిలే, నడుస్తుంది, ఇంకొక ఇష్యూ రాగానే అది బ్యాక్ అయిపోద్దని. అట్లా ఉండదు. ప్రతిదీ కౌంట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళు వచ్చేసరికి ఇవన్నీ కౌంట్ అవుతూ ఉంటాయి. ఇవాళ సోషల్ మీడియా ఉన్నది, ఓన్లీ మీడియా ఛానళ్ళు లేవు. మీడియా ఛానళ్ళన్నీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటాయి, పేపర్లన్నీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటాయి. ఏముంటుందిలే అని అనుకోవడానికి వీల్లేదు. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో పేపర్లు టీవీలు రాసే కంటే ముందే ప్రజలకు చేరిపోతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి. ఇవాళ చిన్న చిన్న కాలేజ్ చదివే పిల్లల చేతుల్లో కూడా ఫోన్లు ఉన్నాయి. సో మీరు ఆపలేరు దీన్ని, మీరు దీని నుంచి తప్పించుకోలేరు ఇట్లాంటి తప్పులు చేస్తూ.